ఈరోజు దేవునితో మన అనుబంధం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విలాపవాక్యమును 3:22. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. కీర్తనల గ్రంథం 95:7. మీరెందుకు భయపడుతున్నారు? మీ హృదయంలో ఎందుకు సందేహపడుతున్నారు? లూకాసు వార్త 24:38. ఇదే కంటిన్యూషన్లో భాగంగా బాహ్య పాపములన్నిటికంటే కూడా గర్వం వంటి అంతరంగ పాపములు చాలా తీవ్రమైనవి. జాక్ పూనెన్ అనే ఒక మిషనరీ ఈ మాట చెప్తా ఉన్నాడు. పరుల పాపంలో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండనట్లు చూచుకున్నాము. 1 తిమోతికి రాసిన పత్రిక 5:22. లూకాసు వార్త 14:13. నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివారను పిలువుము. నీకు పత్తుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. 1 తిమోతికి రాసిన పత్రిక 4:13. నేను వచ్చి వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము అని చెబుతున్నాడు పౌలు తిమోతికి. ఈరోజు ఈ మాటలు దేవుడు తన మాటలను మనకు కొన్ని హెచ్చరికలుగా, కొన్ని ఆత్మీయ జీవితానికి జీవాహారంగా ఇచ్చాడు. వాటిని మన హృదయంలో దాచి ఫలింపజేయునుగాక. ఆమేన్.